ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో గాంధీ భవన్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మిగతా నేతలందరితో కలిసి ఆ సమావేశం ఏర్పాటు చేస్తే దానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ అలాగే ఉస్మాన్ అలీ హజ్రీ కూడా వచ్చారు. అయితే మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చోవడం సీటు విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ పక్కనే ఫిరోజ్ ఖాన్ కూర్చోడానికి ముందు ప్రయత్నిస్తే అతన్ని కాదని నేను కూర్చోవాలని చెప్పి ఉస్మాన్ అలీ హజ్రీ కూడా వచ్చాడు. ఈ పక్కకి లాగేశాడు ఫిరోజ్ ఖాన్ అని. ఫిరోజ్ ఖాన్ ఏమొచ్చేసి నన్ను నువ్వు లాగేస్తావు అని చెప్పి అతన్ని కూడా ఇట్లా లాగేశాడు. దాంతో ఇద్దరు ఒకరికొకరు తోసుకొని కొట్టుకోవడం వరకు వెళ్ళారు. మధ్యలో కొంతమంది అడ్డగించినా వాళ్ళు ఆగలేదు. ఈలోగా హనుమంతరావు వచ్చి ఆయన సీనియర్ నేత కదా, అరే భయ్ ఏంద్ర భయ్ ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళిద్దరి మధ్య దూరి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తే ఆయన్ని కూడా పట్టించుకోకుండా తోసి పారేశారు. దాంతో ఆయన కూడా కొంతవరకు అలిగాడు, అరే మీ ఇష్టంలో భయ్ మీరేం చేసుకోండి అన్న విధంగా ఆయన వెళ్ళిపోయారు. దాంతో పొన్నం ప్రభాకర్ ఏమొచ్చేసి ఆ సమావేశాన్ని అక్కడితో ఆపేశారు. ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ లో కొంచెం విలువలు ఉన్నటువంటి నేత ఫిరోజ్ ఖాన్ మొదటి నుంచి కూడా అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు. ఆయన ఒక ముస్లిం నేతల్లో ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి నేతలకి పాపం సరైనటువంటి గుర్తింపు రాదు అని చెప్పడానికి కూడా ఫిరోజ్ ఖాన్ గారు ఒక ఉదాహరణ. ఎందుకంటే మనం మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడులాగా చూడాలి. ఆయన మాటల్లో ఆయన చేతల్లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది. తప్పు చేస్తే తప్పు చేశామని, ఒప్పు చేస్తే ఒప్పు చేశామని, అది తన యొక్క మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాల గురించి కూడా ఆయన చాలాసార్లు విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి విధానాల గురించి కూడా, బీజేపీ పాటిస్తున్నటువంటి సిద్ధాంతాలను కూడా ప్రశంసించినటువంటి సందర్భం, కాంగ్రెస్ని విమర్శించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అవి నచ్చవు కదా. రాజకీయాల్లో అలా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎవరికీ నచ్చదు. అందుకే ఆయనకి సరైనటువంటి గుర్తింపు రాలేదు ఇప్పటి వరకు కూడా. మొదటి నుంచి ఫిరోజ్ ఖాన్ని చాలామంది విమర్శిస్తూనే ఉన్నారు, తొక్కేస్తూనే ఉన్నారు. ఆయనకి తొక్కించుకోవడం, తొక్కడం అనేది సర్వసాధారణం అయిపోయింది. కానీ ఏ రోజు కూడా నాకు గుర్తింపు రాలేదు, నాకు ఇక్కడ ఎటువంటి పదవులు రాలేదని ఏ రోజు ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సందర్భం లేదు. అంతెందుకు ఎంఐఎంను కూడా తూర్పుర పట్టేటటువంటి వ్యక్తుల్లో నెంబర్ 1 వ్యక్తి ఫిరోజ్ ఖాన్. ఇన్ని రోజులు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇన్నిసార్లు ఎంపీ అయ్యాడు. అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చేసి ఎమ్మెల్యే అయ్యాడు. ముస్లింలకి ఏం చేశాడు? పాత బస్తీ బతుకులు ఏం మారాయి? ఇప్పటికీ మా వాళ్ళు ఓట్లు వేస్తారు, కేవలం వాడు మనోడు అంతే, ఇలా చెప్పుకునే ఓట్లు వేస్తున్నారు. కానీ అతనికి ఓట్లు వేయడానికి ప్రధాన కారణం మనవాడనే చెప్పే. కానీ బ్రతుకులు మారాయా? ఎవరి బ్రతుకులైనా మారాయా అని ప్రశ్నించేటటువంటి వ్యక్తి ఫిరోజ్ ఖాన్. అందుకే బహుశా అటు వాళ్ళకి నచ్చడు, ఇటు వీళ్ళకి నచ్చడు ఆయన.